in New Testament. Holy Spirit as a person. Fifth one, deity of the Holy Spirit God. Deity of the Holy Spirit God. మీరు పొరపాటును కూడా హెచ్ఎస్ అని రాసుకోబాకండి. హోలీ స్పిరిట్ అనే మనం రాసుకో. ఎక్కడన్నా ప్రింటింగ్లో నోట్స్లో అట్లా ఉంటే సరే, కానీ మనం రాసుకునేటప్పుడు హెచ్ఎస్ అని ఈ అబ్రివేషన్లు మనం పెట్టడానికి వీల్లేదనమాట. హోలీ స్పిరిట్, డైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ అన్బిలీవర్, ఇన్ బిలీవర్. తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఈ విషయాలు మనం కొంత అర్థమయ్యే విధంగా కొంత ఈ విషయాలు మనం అబ్జర్వ్ చేద్దాం. డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ మీరు నోట్ చేసుకోండి. మన 10 డాక్ట్రిన్స్లో ఉన్నటువంటి డెఫినేషన్ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇది 7th and 8th డాక్ట్రిన్స్లో మనం చూస్తాం అనమాట. 10 డాక్ట్రిన్స్లో 7th and 8th డాక్ట్రిన్స్లో మనం చూస్తాం. మీరు నోట్ చేసుకోండి. దేవుని పట్ల పశ్చాత్తాపడేందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేందుకు క్రీస్తు మరణాన్ని ప్రతి పాపికి బ్రాకెట్లో వ్యక్తిగతంగా బ్రాకెట్ ఎండ్ ప్రభావితంగా వర్తింపజేయడానికి పరిశుద్ధాత్ముని కార్యం అగత్యం, లేకపోతే తప్పనిసరి. నెక్స్ట్ 8th డాక్ట్రిన్లో కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తాం. విశ్వాసిలో పరిశుద్ధాత్ముని నివాసం, పని కొనసాగుతాయి. విశ్వాసిలో పరిశుద్ధాత్ముని నివాసం, పని కొనసాగుతాయి. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం నమ్ముతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని ఇక్కడ మనం చూస్తాం. ఏమని? పాపం విషయంలో మానవుడు పశ్చాత్తాపడడానికి, పాపం విషయంలో ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తాడు అనే విషయాన్ని మనం
అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పాపాన్ని అంటే పాపపు నైజాన్ని, సిన్ నేచర్ని ఒప్పింపజేస్తాడు. తర్వాత మనం చేసే దేవునికి వ్యతిరేకమైన విషయాలన్నింటినీ కూడా ఒప్పింపజేస్తాడు. నిన్న కూడా మనం చూసాం, బయటి వ్యక్తులు మనం చేసే పాపాలను గురించి ఒకవేళ మనకు చెప్తారు, కానీ నేను పాపపు నైజములో ఉన్నాను అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్తాడు. తమ్ముడు గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. తర్వాత యేసు ప్రభు మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు యొక్క శిలువ కార్యం, యేసు ప్రభువు కార్చిన రక్తం ప్రతి మానవుణ్ణి పాపం నుంచి విడుదల చేస్తుంది అనే విషయాన్ని అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే చెప్పేది. ఈ సత్యాన్ని మనకు అర్థమవుతుంది. దేవుని నమ్మినప్పుడు లేకపోతే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షణ కార్యంలో పాపాన్ని ఒప్పింపజేయడం ఒక వంతైతే, ఆ పాపం నుంచి విడుదల అనేది యేసు ప్రభు యొక్క మరణం ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఆ పాపము యొక్క మూల్యం చెల్లించబడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే మనకు ఇది అర్థమవుతుంది. తర్వాత మరి ఆ 8వ డాక్ట్రిన్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని పని విశ్వాసి జీవితంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసితో స్నేహితుడులాగా ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉండడం, మనలో ఉండడం, మనతో మాట్లాడటం, అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నారా? ఐడెంటిఫై చేశారా? పరిశుద్ధాత్మ దేవుని ఎగ్జిస్టెన్స్ని, పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని మనం ఐడెంటిఫై చేయాలి. నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ అది ఆ ఎక్స్పీరియన్స్ చేసిందే. యేసు ప్రభుని నమ్ముకోక ముందు పాప సంబంధమైన విషయాన్ని చాలా సులభంగా చేసేవాళ్ళం. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తరువాత అదే పాపం మనం ఎదురుగా వస్తే చేయడానికి మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఒకవేళ చేసామనుకోండి గిల్టీ ఫీల్ అవుతాం కదా. మరి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఆయన బోధిస్తూ ఉంటాడు. ఇంతకుముందు నెట్లో కూర్చొని చక్కగా అన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు అవి చూడ్డానికి ఒకవేళ మరి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు? అరే ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుంది? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? బాబు, నువ్వు ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో కొనబడ్డావు, కడగబడ్డావు, కాబట్టి నువ్వు చూడటానికి వీల్లేదు. నువ్వు యేసు ప్రభు బిడ్డవు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో నివసిస్తూ ఆయన మనకు బోధిస్తాడు, మనతో చెప్తాడు కదా. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం కదా. మనం కాలేజీకి వెళ్ళేటప్పుడు వాల్ పోస్టర్ ఇంతకుముందు అయితే నిలబడి చూసేవాళ్ళం, ఇప్పుడైతే చూడం. ఎందుకని? ఒకవేళ చూసామనుకో, ఎంజాయ్ చేసామనుకో, తిరిగి ప్రభు రక్తం దగ్గరికి రాకుండా ఉండలేవు. వచ్చేంత వరకు నువ్వెట్లా ఉంటావు తెలుసా? గిల్టీతో ఫీల్ అవుతా ఉంటావు. అయ్యో నేను ఎందుకు ఇచ్చేసాను. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. తమ్ముడు గమనిస్తున్నా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండు
డాక్టర్స్ మనం చూసినట్లయితే ఈ విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సబ్ హెడ్డింగ్స్ 1 by 1 మనం అట్లా చూసుకుంటూ వెళదాం. డెఫినేషన్లో మనం చూస్తూ ఉన్నాం. దీంట్లోనే ఇంకా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఓల్డ్ టెస్టమెంట్లో times మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు రువా అనే హీబ్రూ పదం వాడబడింది అన్నమాట, రువా. అట్లాగే న్యూ టెస్టిమెంట్లో times న్యూమా, PNEUMA, న్యూమా అనే గ్రీక్ వర్డ్ని పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడానికి ఉపయోగించినట్లు మనం చూస్తాం. తర్వాత లాటిన్లో స్పిరిటస్ అనే పదాన్ని, లాటిన్ అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనే విషయాన్ని చెప్తూ ఈ పదాలను ఉపయోగించటం జరిగిందనమాట. రువా, న్యూమా, స్పిరిటస్ అనే ఈ పదాలను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు పుంలింగాన్ని వాడటం మనం చూస్తాం. ఆయన దేవుడు, పరిశుద్ధాత్ముడు అనే పదాలను మరి ఉపయోగించటం మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ సబ్ హెడ్డింగ్లో మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది మనం కొంత చూడటం అవసరం. తమ్ముడు గమనిస్తున్నారా? ఇప్పుడు మనం ఏం చూసాం? డెఫినేషన్ చూసాం. మనకున్నటువంటి 10 డాక్ట్రిన్స్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఏం నమ్ముతున్నాం అనేది మనం చూసాం. అట్లాగే ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పేటప్పుడు ఏ పదాలు ఉపయోగించారు, వాటి యొక్క అర్థం, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించాం. అవునా? ఇప్పుడు మరి పాత నిబంధన గ్రంథాల్లో మనం పరిశుద్ధాత్మ దేవుని ఏ విధంగా మనం చూడొచ్చు అన్నట్లయితే, ఇప్పటిలాగా యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని అనుభవించే పరిస్థితి పాత నిబంధన దినాల్లో లేదు కదా. ఇప్పుడు మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుభవిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసేటప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఉదయం క్వైట్ టైం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుభవించాం మనం కదా. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు మనకి. ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం మాట్లాడుకునేటప్పుడు, దేవుని విషయాలు మాట్లాడుకునేటప్పుడు, తమ్ముడు ఇక్కడ సింగింగ్లో పాల్గొంటా ఉన్నప్పుడు, లీడ్ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన నివసిస్తున్నాడు. అది మనం అనుభవించగలగాలి. మరి ఆ దినాల్లో గనక మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన పనికి ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తిని బలపరచడం అనేది మనం చూస్తాం. చూసారా? నిన్న కూడా మనం చూసాం. సంసోనును
నాజీరు చేయబడినటువంటి సంసోను ఫిలిష్తీల నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపరచబడ్డాడు. చూసారా? కాబట్టి కొన్ని పరిస్థితులలో కొన్ని పనులు చేయడానికి కొంతమంది వ్యక్తులు దేవుని చేత ఎంపిక చేయబడి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపరచబడడం అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. దావీదు మహారాజును మరి సమూయేలు అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆవరించడం మనం చూస్తాం, అవునా కదా? తర్వాత సౌలును పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టడం అనేది కూడా మనం చూస్తాం కదా, అవునా? మీరు గమనించిన సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14 ఆ 12 వచనాల్లో మరి దావీదు మహారాజును పరిశుద్ధాత్మ దేవుడు బలపరచటం, ఆవరించటం చూస్తాం. సౌలును విడిచిపెట్టడం కూడా మనం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన దినాల్లో ఎట్లా ఉన్నాడు? వ్యక్తులను బలపరచటం ఒక పని కోసం, లేకపోతే వ్యక్తులను విడిచిపెట్టడం కూడా కదా, వ్యక్తులను విడిచిపెట్టడం కూడా మనం చూస్తాం. సంసోను మరి దేవుని స్టాండర్డ్స్ని తన జీవితంలో కలిగి లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను విడిచిపెట్టినట్టు మనం చూస్తాం. చూసారా? కాబట్టి కొంతమంది ప్రత్యేకింపబడిన వారికి ఇవ్వబడడం మనం చూస్తాం. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన పనిని నెరవేర్చడానికి మనం చూస్తాం. తర్వాత ఇవ్వబడిన వ్యక్తిని విడిచిపెట్టడం కూడా మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు. తమ్ముడు గమనిస్తున్నారా? అది ఈ దినాల్లో కూడా ఉంది. అది చివరిలో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిని విడిచిపెట్టడం కూడా. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో మీరు నోట్ చేసుకోండి. 16వ అధ్యాయం 20 వచనంలో మనం చూస్తాం సంసోనును విడిచిపెట్టడం. అట్లాగే 1 శామ్యూయల్లో చూస్తాం 16th చాప్టర్ 14th వర్స్లో మరి సౌలును విడిచిపెట్టడం కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ దినాల్లో మనం చూస్తే వ్యక్తి యొక్క విధేయతను బట్టి ఆ వ్యక్తిలో కొనసాగటం అనేది మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తా ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కొనసాగటం అనేది మరి ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్లో మనం చూస్తాం. తర్వాత యెహోషువను గురించి కూడా చెప్తూ జాషువా ఏ మ్యాన్ ఇన్ హూమ్ ఈజ్ ద స్పిరిట్ అనేది అక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. జాషువా ఎలాంటి వాడో తెలుసా? ఆయనను కానాను దేశానికి మరి జాషువాను మరి కాలేబును పంపుతా ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడంటే మోషేతో, జాషువా ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఆత్మతో నింపబడినవాడు, ఆత్మతో బలపరచబడినటువంటి వాడు అనే మాటను వాడడం మనం చూస్తాం. కాబట్టి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది వ్యక్తులను, ఆత్మదేవుడు కొంతమంది వ్యక్తులను కొన్ని పరిస్థితులలో కొన్ని పనులు చేయడానికి బలపరచటం అనేది మనం ఆవరించటం అనేది మనం చూస్తాం. అదే సమయంలో వాళ్ళు విధేయత చూపినంత వరకు వాళ్ళతో ఉండటం, విధేయత చూపనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. ఏం తమ్ముడు ఏమంటారు? మీరు గమనించారు కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చదవండి, శామ్యూయల్ గ్రంథం చదవండి, తర్వాత న్యాయాధిపతులు, మీరు న్యాయాధిపతులు గ్రంథంలో చాలా చక్కగా మనం చూడొచ్చు అనమాట. తర్వాత మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని ఆ పాత నిబంధన దినాల్లో కంటే ఇంకా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనం చాలా ధన్యులం అని అనుకోవాలి.
పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మొట్టమొదటిది హోలీ స్పిరిట్ ఇన్ న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధనలో మనం చూస్తే, లేకపోతే ఇప్పటి దినాల్లో కూడా మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తులకు చాలా స్పష్టంగా అర్థం కావడానికి వీలయ్యే దినాలు ఇవి. చాలా స్పష్టంగా నేను అనుకుంటాను, ఇంకా క్రొత్త నిబంధన దినాల కంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో పరిశుద్ధాత్మ దేవుని చాలా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ లేనటువంటివి ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పనిని నిర్వర్తించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే, ఆయన రాబోయే ఆ గొప్ప సమయం కోసం ముందుగా ఆయన అడ్వాన్స్గా ఉన్నాడనమాట, సంచకరువుగా. ఇది మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. మనం మామూలుగా మనం చూడొచ్చు, ఏదైనా మరి తీసుకున్నప్పుడు ఇది నాది అనుకోవడానికి కొంత అడ్వాన్స్ ఇస్తాం కదా. అట్లాగే మనం యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, మనం యేసు ప్రభు యొక్క సొత్తు అని ముద్రించబడతా ఉన్నాం. మనం నేను యేసు ప్రభు యొక్క ప్రాపర్టీని, యేసు ప్రభు యొక్క సొత్తుని, నేను యేసు ప్రభు నమ్ముకున్నా మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క సొత్తు. ఆయన మన కోసమే ఆయన రక్తం కార్చాడు, మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు. మనం లేకపోతే ఆయన అసలుకి రాడనమాట. ఆయన సొత్తు లేకపోతే ఆయన రావాల్సిన అవసరమే లేదు. కాబట్టి చూడండి, మనం ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళమో ప్రభుకి. చూసారా, మన కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు. మనం ఒకవేళ లేకపోతే ఆయన రావాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరించామో మనం ఆయన సొత్తుగా ముద్రించబడ్డాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోవచ్చు, తెలియకపోవచ్చు మీ జనరేషన్కి. అంతకుముందు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనం ఏదన్నా కవర్ వేసామనుకోండి, లెటర్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఒక స్టాంప్ వేస్తారన్నమాట. అంటే ఏంటో అర్థం తెలుసా? దట్ కవర్ బిలాంగ్స్ టు పోస్టల్ డిపార్ట్మెంట్. అది పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ అన్నమాట. దాన్ని ఎవరు కూడా ఏం చేయడానికి లేదు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను కూడా యేసు ప్రభు యొక్క సొత్తు. మనం ఆయన రక్తంతో కొనబడ్డాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడతా ఉన్నాం. అంటే ఏంటో తెలుసా? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎందుకో తెలుసా? నేను దేవుని సొత్తును కాబట్టి న్యూ టెస్టిమెంట్లో చాలా దగ్గరగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ భాగ్యం మనకి దొరికిందనమాట నిజంగా. రెండో విషయాన్ని కనుక చూస్తే, ఆయన ప్రతి విశ్వాసిలో కూడా ఆయన నివసిస్తూ ఉంటాడు. చూడండి, 1 కొరింథియన్స్ 3rd చాప్టర్లో మనం చూడొచ్చు. 3rd చాప్టర్లో మరి 16th వర్స్లో చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు.
ఇది మనం మన అనుభవంలోనికి తెచ్చుకోవాలి. తమ్ముళ్ళు గమనిస్తున్నారా? EU స్టూడెంట్స్గా, గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ వర్కర్స్, మనం పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను ఆ ఉనికిని నేను అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, వెంటనే నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, మంచిదే, అర్థమైంది. అయితే నేను గమనించాలి, నేను అర్థం చేసుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన నివసించేటట్టుగా నా జీవితం ఉండాలి. చూసారా? కాబట్టి మరి ఆయన నీలో నివసిస్తున్నాడు అనే విషయాన్ని గమనించడానికి ఇష్టపడే దేవుడు. చూసారా? ఒప్పుకుంటే ఆయన వెంటనే తర్వాత నీకు నేర్పిస్తాడు, తర్వాత నీ స్టాండర్డ్స్ మారతాయి. తమ్ముడు గమనిస్తున్నారా? తర్వాత నా అండర్స్టాండింగ్ మారుతూ ఉంటుంది దేవుని గురించి. కాబట్టి చూడండి ఎంత గొప్ప దేవుడో. నేను ఒప్పుకుంటే చాలు నా పాపాన్ని, వెంటనే ఆయన నాలో నివసించటానికి, నాతో ఉండడానికి ఆయన ఇష్టపడే గొప్ప దేవుడు. తర్వాత మరి తర్వాత హెడ్డింగ్ని మనం చూద్దాం. తర్వాత ఇంకోటి కూడా మనం చూద్దాం, అది మనకు చాలా. యోహాను సువార్త మీకు బాగా పరిచయం అయింది. అది కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతాను. 16వ వచనం, రెండవ భాగం. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. తమ్ముడు అందరు తీయండి, బైబిల్ తీయండి, చలై అందరు బైబిల్ తీయండి. చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూసారా? ఇందాక మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం చూసాం? మనం ఆయనకి లోబడినప్పుడు, లేకపోతే ఆయన ఉద్దేశ ప్రకారం జీవిస్తా ఉన్నప్పుడు మనతో ఉండడం, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళడం అనేది మనం చూసాం కదా. అయితే క్రొత్త నిబంధన దినాల్లో చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. అది యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇవి అర్థం కావు, పరిశుద్ధాత్మ దేవుని పనులు అర్థం కావు. గమనిస్తున్నారా? యేసు ప్రభు నమ్ముకోకపోతే పరిశుద్ధాత్మ దేవుని పనులు అర్థం కావు, ఎగతాళిగా ఉంటాయి. చూసారా? జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ప్రభు నమ్ముకున్న తరువాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు నీకు అర్థం కానప్పుడు నువ్వు మౌనంగా ఉండడం మంచిది. నేను మౌనంగా ఉండడం చాలా మంచిది, మనకు ఆరోగ్యకరం అది. తర్వాత ఇక్కడ చూడండి, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. చూసారా? శిష్యులతో మాట్లాడుతా ఉన్నాడు, ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన మీలో నివసిస్తాడు, ఆయన మీతో ఉంటాడు కదా. తర్వాత హోలీ స్పిరిట్ యాజ్ ఏ పర్సన్, ఆయన వ్యక్తిత్వము అనేది చూడండి, పర్సనాలిటీ అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఉపయోగించడానికి వీల్లేదు. కానీ పర్సనాలిటీ, వ్యక్తిత్వము అనేది ఉపయోగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం, ఆయన లక్షణాల గురించి అర్థం చేసుకోవచ్చు. అంతకంటే ఇంకా మంచి పదం, లేకపోతే అంతకంటే వేరే పదం కూడా ఇక లేదనమాట. ఆయన లక్షణాలని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వము అనే ఆ పదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. ఇందాక మనం 14వ అధ్యాయంలో చూసాం, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీలో నివసిస్తాడు, ఆయన
మీకు ఆదరణకర్తగా ఉంటాడు. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఆయన పర్సనాలిటీని చూస్తా ఉన్నప్పుడు ఏమర్థమవుతుంది? ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు. తమ్ముడు గమనిస్తున్నారా? శక్తి కాదు అంటే ఏదో ఆ శక్తి ఆవరిస్తే ఆ శక్తిని బట్టి రియాక్ట్ కావడం మాత్రం పరిశుద్ధాత్మ దేవుని పని కాదు. మనం ఒకవేళ అట్లా అర్థం చేసుకుంటామేమో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో శక్తి నన్ను ఆవరిస్తే దానికి తగినట్టుగా నేను ఏదో చెయ్యాలి అనేది మాత్రం కాదు. పరిశుద్ధాత్మ దేవుని పని అది కాదు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి. 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అయితే ఆయన, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఏమంటున్నాడు? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి నడిపించును. అంటే మీకు ఏ విషయాలైతే మీకు అర్థం కావో ఆ విషయాలన్నీ కూడా ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడు. శిష్యులతో మాట్లాడుతా ఉన్నాడు. తమ్ముడు గమనిస్తున్నారు? కొన్నిసార్లు మనం దేవుని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు మనకి కదా, కొన్ని అర్థం కావు. అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అన్నమాట. నాకు ట్రినిటీ గురించి అసలు అర్థం కాలేదనమాట. ఏంటి ఆ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసు ప్రభు నా తండ్రి అంటాడు, తండ్రి కుమారుడు అంటారు, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. నాకు అర్థమయ్యేది కనమాట. మరి నేనేం చేశానంటే కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్నా, దేవా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆయన ఒక వెలిగింపునిచ్చాడనమాట. ఆ విషయంలో అర్థమయ్యేటట్లుగా చేశాడు. చక్కగా నేను అర్థం చేసుకోవడానికి కృప చూపాడనమాట. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క పర్సనాలిటీ, వ్యక్తికి సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం కాని విషయాన్ని ఆయన బోధిస్తాడు. ఆయన బోధిస్తాడు, అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. అంటే ఆయన సర్వచ్చడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా కదా. మనం పడిపోవడం, పాడైపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మన పట్ల బాధ్యత కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమన్నా మౌనంగా ఉండి ఒక పక్కన కదా ఉండేటువంటి దేవుడు కాదైనా. ఆయన నువ్వు పాపం చేయకుండా, నువ్వు పాడైపోకుండా ఆయన నిన్ను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని ఏం చేస్తాడో తెలుసా? అన్ని విషయాలు జ్ఞాపకం, నువ్వే స్థితిలో వచ్చావు, నువ్వే స్థితిలో నుంచి వచ్చావు, జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, జాగ్రత్త, కరెక్ట్ చేస్తాడు. వినకపోతే ఆయన దుఃఖిస్తాడు, కన్నీరు కారుస్తాడు. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇది అనుభవించే నేను చెప్తా ఉన్నాను. నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పాపం చేసినప్పుడు ఆ దుఃఖం ఎవరిదో అర్థమైందనమాట. ఆ దుఃఖం నాది కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడనమాట. చూసారా? అది మరి జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి నా పట్ల బాధ్యత కలిగిన వాడు. అదేవిధంగా హీ గైడ్స్ అస్, ఆయన నడిపిస్తాడు. ఆయన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది 14వ వచనం. ఆయన ఏం చేస్తాడు చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. మనం అందరం కూడా ఆయన నడిపింపులో, ఆయన గైడెన్స్లో మనం ఉండడం అవసరం. ఆయన మనల్ని నడిపిస్తాడు. తర్వాత ఆయన ఆజ్ఞాపిస్తాడు. మీరు రెఫరెన్స్ రాసుకోండి. హీ కమిషన్స్, ఆయన ఆజ్ఞ ఇస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి. అట్లాగే హీ ఇంటర్సీడ్స్,
రోమీలకు రాసిన పత్రిక. బతిమాలు కొంటాడు నీ పక్షాన. తమ్ముడు గమనిస్తున్నారా? నీ పక్షాన దేవునికి ఆయన బతిమాలుకుంటాడు. హీ ఇంటర్సీడ్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. హీ సర్చెస్. ఆయన పరిశోధిస్తాడు. ఆయన పరిశోధిస్తాడు. 1 Corinthians 2nd chapter 10th and 11th verse. కాబట్టి దీంట్లో మనం ఈ హెడ్డింగ్ కింద మనం ఏం చూసాము? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క పర్సనాలిటీ మనం చూసాం. ఏమిటి చూసామంటే ఆయన క్యారెక్టర్స్, మనిషిలో ఆయన తెలివి, చిత్తం, మరి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆయనలో కూడా ఉంటాయి. అట్లాగే ఆయన వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు. ఆయన టీచ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, మరి ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన బతిమాలుకుంటాడు, ఆయన మనల్ని పరిశోధిస్తాడు. ఈ విషయాలు మనం చూసాం. నెక్స్ట్ మనం డైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వము అనేది మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వం. పాప ఎవరన్నా కింద కూర్చోవడం కష్టమైతే మీరు పైన కూర్చోవచ్చు. బాబు మీరు కూడా చూడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వం, దైవ లక్షణాలు మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అవునా? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది మనం గమనించాలి. సోర్స్ ఆఫ్ లైఫ్, ఆయన జీవానికి ఆధారం, లైఫ్ గివర్ అనేది మనం గమనించాలి. అదే సమయంలో నేను జీవించటానికి ఏ విధంగా ఆత్మీయంగా నేను జీవించటానికి, చూసారా, ఆత్మీయంగా నేను జీవించటానికి ఆ మూలం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మా క్రిస్లెట్ గమనిస్తున్నా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆత్మీయంగా జీవించటం కదా. ఆత్మ విషయంలో అంతకుముందు మనం ఎట్లా ఉన్నాం? చనిపోయిన స్థితిలో ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను ఏమయ్యాము? తిరిగి బ్రతికాం, జీవించాం. ఇప్పుడు నేను తిరిగి చనిపోయిన స్థితిలోనికి వెళ్ళడానికి లేదు. ఆత్మీయంగా నేను జీవించాలి. ఆత్మీయంగా జీవించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అదనమాట కదా. ఆత్మ విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నాం, శరీర విషయంలో బాగానే బ్రతుకున్నాం, కానీ ఆత్మ విషయంలో చనిపోయినప్పుడు మనల్ని కనికరించి క్రీస్తు ప్రభు ద్వారా మనం తిరిగి జీవాన్ని పొందాం. ఆత్మ విషయంలో తిరిగి బ్రతికాం. ఇప్పుడు నేను బ్రతికి కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం. కాబట్టి జీవానికి సోర్స్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మీయ విషయంలో జీవింపజేస్తాడు. తర్వాత ఆయన నిత్యుడు, అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు. సృష్టిలో మరి మనం ఏం చూస్తాం? మన పోలిక చొప్పున అనే మాట అక్కడ వాడటం జరుగుతుంది అనమాట 2వ అధ్యాయంలో. మన పోలిక, మనము అంటే ఎవరు? తండ్రి, కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ దేవుని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిత్యుడు, ఇటర్నల్ గాడ్ అనేది మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి.
తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎవరు? నిత్యుడగు ఆత్మ ద్వారా. ఆయన నిత్యుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. సృష్టిలో ఉన్నవాడు, ఇప్పుడు కూడా నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు ఆజ్ఞాపిస్తాడు, ఆత్మీయ విషయంలో జీవింపచేస్తాడు కదా. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఆయన సర్వ వ్యాపి అయిన దేవుడు, ఆమ్ని ప్రజెన్స్ గాడ్. ఆయన అంతటా ఉన్నటువంటి దేవుడు. దావీదు మహారాజు అది ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. అయ్యా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళతాను? నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశానికి వెళ్ళినా నేను అక్కడ ఉన్నా, నువ్వు అక్కడ. అయితే నేను దేవుని పని చేయాలి, ఎక్కడ నీడు అనుకోగానే మెదక్ డిస్ట్రిక్ట్ దేవుడు చూపించాడు. జహీరాబాద్లో దేవుడు సీట్ ఇచ్చాడు, ఆ కాలేజీలో, కొత్త కాలేజ్ ఇచ్చాడు. అయితే విషయం ఏంటో తెలుసా, మొన్న 12న డిస్టిక్ కమిటీ వాళ్ళందరూ కూర్చొని ప్రేయర్ కాన్ఫరెన్స్లో జహీరాబాద్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. ఎవరైనా స్టూడెంట్ని పంపుదేవా అని కన్నీటితో చేశారు ఆ రోజు. వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అది నేను కూడా చూడటం అనేది నిజంగా నేను నిన్న దేవుని స్తుతించాను అనమాట, తమ్ముడు చెప్తా ఉంటే. కాబట్టి అదే అనమాట. కాబట్టి ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, అట్లాగే ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. 1 కొరింథియన్స్ మీరు రాసుకోండి, 2nd చాప్టర్ 10th and 11th verse. ఆయన తెలియని మర్మాలన్నీ కూడా మనకు తెలియచేస్తాడు. లోకానికి ఒకవేళ తెలియదేమో కానీ మనకు ఆయన బోధింపచేస్తాడు అని అక్కడ ఇందాక చూసాం. అట్లాగే ఆయన సర్వశక్తిమంతుడు. చూడండి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. చూడండి, మరి ఆ ఇన్కార్నేషన్లో మనం ఇది చూస్తాం అనమాట. వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడానికి రావడంలో, మరియ గర్భం ధరించడంలో ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించినప్పుడు ఆమె గర్భవతి అయి మరి ఆ ప్రభువుని మనకి ఇవ్వడం చూస్తాం. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మీరు రెఫరెన్స్ రాసుకోండి, జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం. తర్వాత ఆయన దేవుడు, ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ హెడ్డింగ్, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఎవరిలో? ఒక అవిశ్వాసిలో, రెండవది విశ్వాసిలో. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అన్బిలీవర్ అండ్ ఇన్ బిలీవర్. ఫస్ట్ వన్ మనం చూద్దాం, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అన్బిలీవర్. మొట్టమొదటి చూస్తే మనకు ఇది చక్కగా మనం అర్థం చేసుకోగలం కదా. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మరి మా వ్యక్తి యొక్క పాపాన్ని మరి ఒప్పింపజేస్తాడు. పాపపు నైజాన్ని, సిన్ నేచర్ని, సిన్ నేచర్ గురించి మాట్లాడతాడు. పాపానికి సంబంధించిన శిక్షణ గురించి మాట్లాడతాడు, నీతిని గురించి మాట్లాడతాడు, తీర్పుని గురించి మాట్లాడతాడు. అమ్మ గమనించరా? పాపాన్ని గురించి, పాపము నైజాన్ని గురించి మాట్లాడతాడు, నీతిని గురించి మాట్లాడతాడు, రాబోయే పనిష్మెంట్ని గురించి కూడా మాట్లాడతాడు. కాబట్టి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు గుర్తు చేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. చూసారా? ఎవరైనా స్పీకర్ అన్నా ఎవరో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, ఇదిగో పాపపు నైజంలో ఉన్న జాగ్రత్త, భయంకరమైన పనిష్మెంట్ ఉంది, యేసు ప్రభు రక్తం ఆ పాపం నుంచి విడుదల చేస్తుంది. ఇది చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయకుండా ఏ వ్యక్తి కూడా ప్రభు దగ్గరికి రాడనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే పాపం యొక్క
ఆ పాపం యొక్క ఆ పాపానికి సంబంధించిన ఆ పాపపు నేచర్ని, సిన్ నేచర్ని గురించి చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మనుషులు పాపాలను గురించి చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు పాపపు నేచర్ని గురించి జ్ఞాపకం చేస్తాడు. అది చాలా అవసరం. దాని నుంచి అది ఐడెంటిఫై చేయాలి మనిషి కదా. కాబట్టి మొట్టమొదటిది హీ కన్విక్ట్స్ ద పర్సన్ ఆఫ్ హీ సిన్, అతని పాపాన్ని గురించి ఒప్పుకొనేటట్లు చేస్తాడు. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తాడు కూడా, ప్రోత్సహిస్తాడు, మనకు తెలియచేస్తాడు, వెంటనే ప్రోత్సహిస్తాడు ప్రభుని నమ్ముకోవడానికి, ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభు పాదాల దగ్గరికి రావడానికి ఆయన ప్రోత్సహిస్తాడు. తర్వాత ఆయన సహాయం చేస్తాడు, తిరిగి జన్మించటంలో ఆయన సహాయం చేస్తాడు. తమ్ముడు, నేను తిరిగి జన్మించటంలో ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవడం, పాపం విషయంలో మరణించాను, నీతి విషయంలో తిరిగి లేచాను అనేది అర్థమయ్యేటట్టు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాపం విషయంలో నేను చనిపోయాను, నీతి విషయంలో నేను తిరిగి పుట్టాను అనే విషయాన్ని అర్థం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత ఇందాక మనం చూసాం, ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నామో ఆయన మన లైఫ్ని ముద్రిస్తాడు. ఏమని? నువ్వు యేసు ప్రభు యొక్క సొత్తువి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆయన చేత ముద్రింపబడి ఉన్నాం. ఏమని? నేను యేసు ప్రభు యొక్క సొత్తు, ఆయనకు సంబంధించిన వాడిని, నేను ప్రత్యేకించబడ్డాను, వేరు చేయబడ్డాను. నిన్న అన్న చెప్తా ఉంటే మనం విన్నాం, అందరూ ఒక దృష్టితో చూస్తూ ఉంటే ప్రభు నమ్ముకున్న నువ్వు ఇంకొక దృష్టితో చూస్తూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అది ఎవరి పని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తెలియచేయగలడు. కాబట్టి అది మనం దేవుని సొత్తు అనేది మనం గమనించాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం ఇందాక మనం చూసుకున్నాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము, ఆయన సంపాదించుకొనినటువంటి ప్రజలు ఆయన సొత్తు, ఆయన సంపాదించుకున్నాడు మనం రక్తంతో, చూసారా? కాబట్టి మనం ఆయన సొత్తు అనేది గమనించాలి. తర్వాత రెండవది మనం చూస్తే వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ బిలీవర్ అనేది చూద్దాం. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ బిలీవర్. ఇక్కడ రక్షణ నిశ్చయత, నేను రక్షింపబడ్డాను అనే విషయం నేను రూఢి చేసుకునేది దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తాడన్నమాట. చూడండి ఒకసారి, దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి ఇది చదువుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తావాడు. ఎట్లాగో తెలుసా? బాబు, నువ్వు ఇప్పటి నుంచి నీకు ఒక అధికారం ఇవ్వబడింది. అదేం అధికారమో తెలుసా? నువ్వు దేవుని కుటుంబంలో మెంబర్వి, నువ్వు దేవుని ఫ్యామిలీలో నువ్వు మెంబర్వి అని. ఆయన బలహీనపడ్డాని కాదు, ఆయనకు లోబడే విషయంలో మనం బలహీన పడిపోతాం. చూసారా? ఇంతకుముందు చక్కగా లోబడేవాళ్ళం, అయితే పాపం చేయంగానే ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మాటను వినడంలో మనం కొంచెం. కాబట్టి చూడండి, అది చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మళ్ళీ మనం ఆ పాపాన్ని ఒప్పుకొని ఆయనకు సరెండర్ కావడం అనేది అవసరం అనేది మనం. తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల.
పరిశుద్ధాత్మ దేవుని నింపుదల గురించి అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాటిల్ ఉందన్నమాట. ఈ బాటిల్లో పూర్తిగా వాటర్ ఉంది కదా, అవునా? ఈ వాటర్ లేవనుకోండి, మనం దీన్ని నింపాలనుకోండి, దీన్ని నింపుతా ఉన్నాం, ఇది ఎప్పుడు నిండుద్ది? ఎప్పుడు దీనిలోనున్నటువంటి ఆ ఎయిర్ అంతా బయటికి వస్తూ ఉంటే అది అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ దేవునికి నేను లోబడుతూ ఉంటే ఆయన నాలో నిండుతూ ఉంటాడు, ఆయన నివసిస్తుంటాడు, ఆయన నీలో నివసిస్తుంటాడు. అయితే ఆయనకు లోబడటం, ఆయన ఆధిపత్యానికి, ఆయన సార్వభౌమాధికారానికి నువ్వు నేను లోబడాలి. అప్పుడు ఆయన నీలో నిండుకుంటాడు. అంటే నువ్వు లోబడే కొంది మనం ఎట్లా ఉంటామంటే కొన్నిసార్లు మనం మనకు తెలిసిన వాళ్ళను ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వరండాలో కూర్చోబెడతాం. పరిశుద్ధాత్మ దేవుడిని కూడా కొన్నిసార్లు గెస్ట్ లాగా చూస్తాం అనమాట. మన రిలేటివ్స్ అనుకోండి, మనం ఏం చేస్తాం? లోపలికి కూడా, కిచెన్లోకి కూడా తీసుకెళ్తాం, డైనింగ్ హాల్లో తీసుకెళ్తాం కదా, అవునా? కాబట్టి మనం మన మీద పూర్తి ఆధిపత్యం మనం ఇచ్చినప్పుడు ఆయన మనలో పూర్తిగా నిండుకుంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిండుకుంటాడు అనేది మనం చూసినట్లయితే, మొట్టమొదటి ఆయనకు లోబడటం, తర్వాత ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని మరి చదవటం, పాపం నుంచి పారిపోవడానికి ఇష్టపడటం, అదేవిధంగా యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తులతోటి సహవాసం కలిగి ఉండటం. యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తులతోటి సహవాసం ఇవి లోపిస్తే మనం లోకంలో కలిసిపోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని మాట వినకుండా ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరి దుఃఖపడటానికి ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు తన నమ్ముకున్న వ్యక్తులకు ఆయన వరాలనిస్తాడు అనేది మనం గమనించాలి. ఇది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం చొప్పున పంచిస్తాడు. మనం ఇందాక కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. ఆయన ఇష్టం చొప్పున ఒక్కొక్కరికి ఆయన పంచిస్తాడు. నిన్న అన్న కూడా చెప్పాడు, ప్రతి వ్యక్తికి కనీసం ఒక మరి ఆ తలాంతు ఉంటుంది, ఒకటి ఉంటుంది కనీసం. తర్వాత స్టూడెంట్గా నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ నేను ఐడెంటిఫై చేయగలగాలి. చేసిన తర్వాత దాన్ని ప్రభువు కోసం ప్రజ్వలింప చేయాలి. చూడండి, ఒక విషయం, మనకి బై బర్త్ కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అయితే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రభువుకు అప్పచెప్పినప్పుడు అది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రజ్వలింప చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. అది దేవుని కోసం ఉపయోగించబడడానికి అవకాశం ఇస్తాడన్నమాట. గమనిస్తున్నారా? తర్వాత మరి దానికి కొన్ని రెఫరెన్స్లు రాసుకోండి, మనకి టైం కొంచెం రెఫరెన్స్ రాసుకోండి. 1 Corinthians 12th chapter 11th verse ఒక రెఫరెన్స్ రాసుకోండి, అది దేవుని ఇష్టం అనడానికి. తర్వాత దేవుడిచ్చిన గిఫ్ట్ అది దేనికి ఉపయోగించాలి? దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగించాలి, నా మహిమ కోసం మాత్రం కాదు. అట్లాగే అది సంఘానికి సేవ చేయటానికి, అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు బలపడడానికి నీ గిఫ్ట్ని ఉపయోగించాలి. గమనిస్తున్నారా? దానికి రెఫరెన్స్ రాసుకోండి. 1 Peter 4th chapter 10th verse రాసుకోండి. తర్వాత ఎఫెసియన్స్ 4th chapter 12th verse రాసుకోండి. తర్వాత ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ఫలము. అది 2 విధాలుగా మనం చూడొచ్చు. అవుటర్ ఫ్రూట్, ఇన్నర్ ఫ్రూట్ అనేది. పరిశుద్ధాత్మ దేవుని ఫలాన్ని మనలోనికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంటే ప్రభు యొక్క లక్షణాలు మనలోనికి ఆయనకు లోబడే కొంది ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రభు యొక్క లక్షణాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవి ప్రభు యొక్క లక్షణాలు, ఇవి కదా. ప్రభు యొక్క లక్షణాలు
నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడే కొంది ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అవి నీకు నువ్వు పొందుకుంటున్నావు అంటే నీలో రెండు విషయాలు మరి బహిరంగంగా కనబడతాయి. ఒకటేంటంటే అవుటర్ ఫ్రూట్, అంటే నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు. నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు. యేసు ప్రభు యొక్క లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు, మొట్టమొదటిది. రెండవది ఇన్నర్ ఫ్రూట్ కనుక మనం చూసినట్లయితే ప్రభు యొక్క స్వారూప్యంలోనికి ఎదగటం మనం చూస్తాం. నిన్న మనం చూసాం, ప్రభు యొక్క పిక్చర్ చూసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు అది చూపించిన కొలది నువ్వు కరెక్ట్ చేసుకుంటా ఉంటావు అనమాట. కరెక్ట్ చేసుకుంటా ఉంటావు, ఆ పిక్చర్లోనికి వెళ్ళి సెట్ అయిపోతూ ఉంటావు అనమాట. అది కనిపిస్తుంది అనమాట. కాబట్టి రెండు, సువార్త చెప్తావు, రెండవది క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు ఎదగటం అనేది కనిపిస్తుంది. అది అందుకనే మనం క్యాంపులోకి వచ్చిన రోజుకి, ఇక్కడి నుంచి వెళ్ళే రోజుకి తప్పకుండా మనలో చేంజెస్ అనేవి మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినవి, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. అవుట్వర్డ్ మరి ప్రజలు కూడా నిన్ను చూస్తారు, చూసినప్పుడు చేంజ్ కనిపిస్తుంది, ప్రభు యొక్క లక్షణాలు మన జీవితాల్లో. కాబట్టి విశ్వాసి యొక్క మెచ్యూరిటీని వరాన్ని బట్టి కాకుండా ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వరాన్ని బట్టి కాదు, గిఫ్ట్ని బట్టి కాదు, ఫ్రూట్ని బట్టి. అంటే యేసు ప్రభు స్వారూప్యంలోనికి ఎంతగా వచ్చాడు ఈ తమ్ముడు, ఈ అన్నయ్య, ఈయన దగ్గర నేనేం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది మరి ఫ్రూట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిండుకున్నప్పుడు విశ్వాసి జీవితంలో జరిగే విషయాలు కనుక మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ధైర్యంతో ఉంటాడు. పాపం చేసిన వ్యక్తి భయంతో ఉంటాడు. పాపం నుంచి విడుదల చేయబడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపరచబడినటువంటి వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. పేతురు జీవితంలో చూస్తాం, చిన్న పాప అడిగితేనే భయంతో వణికిపోయి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నటువంటి వ్యక్తి. భయంకరమైన వ్యక్తులు, చంపడానికి రెడీగా ఉన్న వ్యక్తుల మధ్య మీరు చంపింది ఎవరో తెలుసా, ఆయనే రక్షకుడు అని ఎంత ధైర్యంగా చెప్తాడన్నమాట. చూసారా, గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. బలమైన కార్యాలు మన ద్వారా ఆయన చేస్తాడు. బలమైన కార్యాలు అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తే మరి శిష్యులందరూ కూడా గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. భయపడి పారిపోయిన వాళ్ళంతా కూడా గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. పేతురు జీవితంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. తర్వాత శరీర కార్యాల్ని విసర్జించటం మొదలు పెడతాం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు లోబడుతూ వస్తామో మన అనవసరమైన కొన్ని ఉంటాయన్నమాట. శరీరానికి సంబంధించి, లోకానికి సంబంధించి అనవసరమైన మాటలు, చెత్త వేషాలు, చెత్త మాటలు, అనవసరమైన విషయాలు, లోకంలో మాట్లాడుకునే మాటలు మన జీవితంలో ఉన్నాయి. అవన్నీ వదిలేస్తూ ఉంటాం. కొంచెం లోకంలో ఉండే మాటలు స్టూడెంట్స్గా, గ్రాడ్యుయేట్స్గా మా తమ్ముడు గమనిస్తున్నా, అవి మనలో కూడా ఉంటాయన్నమాట. మాట్లాడుతూ ఉన్నాం. అంతకుముందు అదేదో ఒక మాట భలే అందరిలో వచ్చేది అనమాట. ఏంది అంత సీన్ లేదులే అంటే ఇది ఎక్కడిది, లోకంలో అది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నింపబడతా ఉంటాడో ఇలాంటివి చెత్త సరుకంతా పోతా ఉంటుంది అన్నమాట. మనలో నుంచి కడగబడతా ఉంటాం. చూసారా, శరీర కార్యాలు విసర్జిస్తాం. తర్వాత లోకాన్ని జయిస్తాం. ఇంతకుముందు లోబడుతూ ఉండేవాళ్ళం ప్రతి విషయానికి. ఇంట్లో కానీ రిలేటివ్స్ చెప్పినప్పుడు, లేకపోతే నమ్ముకొని వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు, ఇంతకుముందు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కనబడినప్పుడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎప్పుడైతే నింపబడతామో వాటిలన్నిటినీ కూడా జయిస్తాం. క్రీస్తు స్వారూప్యంలో ఎదుగుతాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తాం. అప్పుడు అర్థమవుతుంది అన్నమాట మనకి. ఆత్మతోనూ సత్యంతో ఆయనను ఆరాధించడం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నమాట. కాబట్టి మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క